పార్టిసిపెంట్ నీలిమ క్యాట్ వాక్ చేస్తారు. మన నెక్స్ట్ పార్టిసిపెంట్ అరోరా. జో ఊరుకోనా స్వర్ణ, వీడిందాక నుంచి గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. ఎవరి దగ్గర ఉండటం లేదు. ఒక్క నిమిషం ఎత్తుకోవా, ఏడు పాపేస్తాడేమో. మతుండి మాట్లాడుతున్నారా, మత చెడు మాట్లాడుతున్నారా? నేనిప్పుడు వాడిని ఎత్తుకోవడం ఏంటి? అత్తగారితో అలాగేనా మాట్లాడేది? ఈ టైంలో ఇప్పుడు వీడిని ఎత్తుకోమండం ఏంటి? వీడిని నాకిచ్చి నా చంకనెక్కించి డ్రాప్ చేసి పోటీలో లేకుండా చేయాలని చూస్తున్నారు కదా? నువ్వు అసలు కన్న తల్లివేనా? తల్లి నిజం, తండ్రి నమ్మకం. నిన్ను సాకేత్ ఆగరా. ఎలా వాగుతోందో చూడు. వాగక వీడిని ఎత్తుకుని ఆడిస్తూ కూర్చోవాలా? ఈ డ్రెస్ చూసావా? పాడు చేస్తే మళ్ళీ రెడీ అయ్యేలోపు షో ఫినిష్ చేసి ఆర్గనైజర్స్ వెళ్ళిపోతారు. వీడు చాలాసేపటి నుంచి ఆపకుండా ఏడుస్తున్నాడు. కాసేపు ఎత్తుకుంటే ఏం కాదు, ఎత్తుకో. వీడిది చెప్పే వయసు కాదు. ఎప్పుడేమొస్తుందో ఎవరికి తెలుసు? అయినా తండ్రివి ఆ మాత్రం చూసుకోలేమా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.